రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. బుధవారం రాత్రి వనపర్తి మినహా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 7 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ ఉండగా 25 జిల్లాలు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. 7 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్స్ రికార్డయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 7.3, నిర్మల్లో 8.3, మెదక్లో 9.4, సంగారెడ్డిలో 9.5, జగిత్యాలలో 9.7, వికారాబాద్లో 10 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల్, మేడ్చల్, మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాల్లోనూ 10 నుంచి 10.9 డిగ్రీల మధ్య టెంపరేచర్స్ నమోదయ్యాయి. మిగతా 17 జిల్లాల్లో 11 నుంచి 14.8 డిగ్రీల మధ్యన రాత్రి టెంపరేచర్స్ నమోదు కాగా వనపర్తిలో 15.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. టెంపరేచర్స్ మరింత పడిపోయే ప్రమాదముందని తెలిపారు అధికారులు. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పడిపోతాయని హెచ్చరించింది. ఉత్తరాది జిల్లాలతో పాటు దక్షిణాదిలోనూ 4-5 జిల్లాలకు చలి ముప్పు ఉంటుందని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. మనకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతల యొక్క తీవ్రత బాగా పెరిగి 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా చలి ప్రభావం చాలా ఎక్కువగా అయిపోయింది. సో ఓవరాల్ గా మనము స్టేట్ వైడ్ చూసుకుంటే కంప్లీట్ గా 7 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరొక 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చాలా జిల్లాల్లో కూడా 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. సో మరొక 4-5 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. సో మనకు చలితోటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి మనకు గ్రామాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు మనకు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటు మన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 7.3, నిర్మల్లో 8.3, అలానే ఇటు మంచిర్యాల్లో 10.5, ఇక మిగతా చాలా జగిత్యాల, వికారాబాద్ చాలా జిల్లాల్లో కూడా 10 నుంచి 10.9 డిగ్రీల మధ్య మనకు టెంపరేచర్ నమోదవుతుంది. ఒక 17 జిల్లాలో మాత్రము 11 నుంచి 14.8 డిగ్రీల టెంపరేచర్ నైట్ టెంపరేచర్ మనకు నమోదైంది. సో ఒకేసారి ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరిగిపోవడం తోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియా మనకు ఆదిలాబాద్ జిల్లా లాంటి ఉట్నూరు ఏజెన్సీలో కానీ, ఇటు భద్రాచలం సంబంధించినటువంటి ఐటీడీ ఏజెన్సీ, ఇటు వరంగల్ సంబంధించి మనకు ములుగు, ఏటూరు నగరం, ఈ ఏజెన్సీ ఏరియాలలో కూడా చలి ప్రభావం మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉండడంతో కూడా ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఉదయము 8-8:30 అయినప్పటికీ కూడా సూర్యుడు వచ్చినప్పటికీ కూడా చలి ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ముఖ్యంగా గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వారు సరైనటువంటి దుప్పట్లు లేకపోవడము, ఉదయమే చన్నీళ్ళ స్నానం చేయడంతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చలికి సంబంధించినటువంటిది ఏదైతే మనకు డిసీజ్ ఉంటాయో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి కూడా ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా ఇటీవల హాస్పిటల్స్ కూడా ఈ చలి ప్రభావం వల్ల పేషెంట్ యొక్క సంఖ్య కూడా పెరుగుతున్నది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి, జలుబు ఎక్కువగా అవుతుంది, హెడేక్, మన స్కిన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, డిసీజ్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. సో ఉదయం అయితే చాలా విపరీతమైనటువంటి చలితో పాటు మంచు కనిపిస్తుంది. మనకు ఫాగ్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు రోడ్డు మీద వెహికల్స్ వెళ్లాలంటే కూడా ముందు వచ్చే వెహికల్స్ కూడా ఏమీ కనిపించడం లేదు. దీంతో లైట్లు వేసుకొని, పార్కింగ్ లైట్లు కానీ, హెడ్ లైట్స్ కానీ వేసుకొని వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వెహికల్స్ నడుపుతున్నారు. సో రాత్రి పూట కూడా చాలా చలి ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే దుప్పట్లు కప్పుకున్నా, మఫ్లర్స్ పెట్టుకున్నా, స్వెటర్స్ పెట్టుకున్నా కూడా చలి బారి నుంచి అయితే తప్పించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఉదయము పనులకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా చాలా కొంచెం ఆలస్యంగా వెళ్తున్నారు. సో టెంపరేచర్ కోసం కూడా కొంచెం వేడి ఏదైతే మనకు పరికరాలు ఉంటాయో అవి కూడా ఇంట్లో పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా
చలి తీవ్రత ప్రభావం మాత్రం ప్రజలపైన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి విపరీతమైన చలి వస్తుంది. ఇక ఉదయం పూట అయితే చలి గాలులు వస్తున్నాయి. ఈ చలి గాలులతోటి బయటికి వెళ్ళలేకపోతున్నారు. 2 వీలర్స్ డ్రైవింగ్ అయితే చేయడం ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటువంటి పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ చలి వలన ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ వరకు కూడా చలి పోయినప్పుడు కూడా ఈ చల్లటి గాలుల వలన కూడా శ్వాసకోశ సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితుల ప్రజలు పడుతున్నారు.